కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. కృష్ణాష్టమి సందర్భంగా కర్మంఘట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. జగన్ దీక్షపై జైళ్ల శాఖ ఐజీకి వినతి పత్రం అందించిన తెలంగాణ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శాంతి సమావేశం నిర్వహించిన మీర్పేట్ పోలీసులు. 108 జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ మాదన్నపేటలో ఆటో ట్రాలీ ఓనర్స్ డ్రైవర్స్ ధర్నా. ఇక వివరాలకు వెళ్తే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సూచించారు. శేర్లింగంపల్లిలోని గురుకుల పాఠశాలను అబ్దుల్ కలాం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సందేహాలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. Social welfare, residential education institution society and the managers at 290 institutions across the state. And the number of students get listed nearly about 150,000 students in the whole state. And I am very happy. These students very smart. I saw them just now in their attention, in their talk, and in the photo exhibition, everything excellent. So it means that, repeat with me, does not matter. Repeat with me, it does not matter. It does not matter who I am. If you have aim in life, star is the limit. I will win and achieve. Will you do it? కృష్ణాష్టమి పురస్కరించుకుని కర్మన్ఘట్ ధ్యానాంజనేయ స్వామి దేవాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, చిన్నారులు ఆలయానికి విచ్చేసి నల్లనయ్యను కొలిచారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు నిర్వాహకులు. ధ్యానాంజనేయ స్వామి దేవాలయంలో వెలిసినటువంటి వేణుగోపాల స్వామి మరియు శ్రీకృష్ణ దేవాలయంలో ఈరోజు ఉదయాన్నే సుప్రభాత సేవ మరియు 6 గంటలకు అభిషేకము, తదుపరి అర్చనల కార్యక్రమాలు విపరీతంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొంది అర్చకులు కూడా చాలా సంతోషంగా వాళ్లకు పూజలు జరిపిస్తున్నారు. కాబట్టి సాయంత్రం 8 గంటలకు శ్రీ యొక్క దేవాలయంలో ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ ఉట్లు కొట్టే కార్యక్రమంలో భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం తదుపరి ప్రైజు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మహా దిగ్విజయంగా జరుపుకోగలని మనం చేస్తాం. సాంప్రదాయం ప్రకారం రోహిణి నక్షత్రంతో కూడా ఉన్నటువంటి రేపు జరుగుతుంది. ఇక్కడ కూడా స్మార్త సాంప్రదాయ ప్రకారం జరుగుతుంది. వాటి సింహమాసే శిదే పక్షే రోహిణ్యాం అష్టమి తిథౌ చరమార్థ ప్రదాతారం కృష్ణం వందే జగద్గురం
అంటే ఈరోజు అష్టమి సాయంకాలం రోహిణి నక్షత్రంతో కూడుకునే ఉన్నది కాబట్టి ఈరోజు మన వేణుగోపాల స్వామి ఆలయంలో కృష్ణాష్టమి ఉదయం 6 గంటలకు అభిషేకాది కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు అర్చనా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాయంకాలం 6 గంటలకు చిన్న విగ్రహానికి కృష్ణ విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత అష్టోత్తరము శతనామావళి మంత్రపుష్పమైన తర్వాత తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తానని ప్రకటించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ చెంచల్గూడ జైల్లో తెలంగాణకు వ్యతిరేకంగా దీక్ష నిర్వహించడాన్ని తెలంగాణ క్రైస్తవ సమైక్య సభ్యులు ఖండించారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ జైల్లో చేస్తున్న దీక్షను ఆపివేయాల్సిందిగా క్రైస్తవ సమైక్య సభ్యులు జైలు శాఖ ఐజీకి వినతి పత్రం సమర్పించారు. తరపున ఈరోజు ఏదైతే చెంచల్గూడ జైల్లో 4వ రోజు దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ దీక్షను అడ్డుకోవడానికి సుమారు 200 మంది పైగా 10 జిల్లాల నుంచి దళిత క్రైస్తవులు అందరం తరలి వచ్చినాము. ఈ సందర్భంగా పోలీసులు మాకు కేవలం ఇద్దరిని మాత్రమే అనుమతించాలని చెప్పి మా యొక్క ప్రజాస్వామ్య స్వేచ్ఛను కూడా వాళ్ళు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాము, యావత్ ప్రజానికానికి ప్రజా సంఘాలకు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఏదైతే తెలంగాణకు వ్యతిరేకంగా జగన్ కుట్రతో కూడిన చేసిన ఈ యొక్క దీక్షను వెంటనే అడ్డుకోవాలి. సుమారు 1200 మందికి పైన అమరులైన తెలంగాణ అమరవీరుల ఆత్మలు శోభకు గురవుతున్నాయి. వైఎస్ కుటుంబం మీద అభిమానంతో అత్యధికంగా తెలంగాణ ప్రాంతంలో మరణించిన ఆ అభిమానుల యొక్క ఆత్మల కొరమైన వాటి కుటుంబాల కొరకైనా సరే ఈ దీక్షను మానుకో, ఇలా వచ్చిన తెలంగాణను వెనుకపోవడానికి కుట్ర చేయకని చెప్పి మేము జగన్కు తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఒకటే చెప్తున్నాము, 15 నెలలుగా నువ్వు చెంచల్గూడ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు నేను తప్పు చేయలేదు, నేను నిర్దోషిని నేను దీక్ష చేసి క్రైస్తవుల పరువు కాపాడాల్సిన నువ్వు ఒక దోషిగా 15 నెలలు శిక్ష అనుభవించుకుంటూ ఈ రోజు తెలంగాణకు వ్యతిరేకంగా నువ్వు దీక్ష చేసినావంటే దీన్ని యావత్తు క్రైస్తవ సమాజం దీన్ని వ్యతిరేకిస్తుంది. మేము ఒకటే చెప్తున్న వైఎస్ జగన్కు నువ్వు దీక్షను విరమించుకొని సీమాంధ్రలోని కావాలంటే నీ యొక్క కుట్రలు కుతంత్రాలు చేయి, చెంచల్గూడ జైలును వదిలిపెట్టి రాజమండ్రి కానీ విశాఖ జైలుకు కానీ వెళ్ళిపోయి నీ దీక్షలు చేసుకో, కానీ ఇక్కడ ఉండి మా ప్రాంత ప్రజల మనోభావాలను నువ్వు దెబ్బతీసే చర్య చేసుకుంటే మేము త్వరలో ఈ యొక్క కార్యక్రమాన్ని అడ్డుకుని చెంచల్గూడ జైలు కార్యక్రమాన్ని మేము తిరిగి సుమారు 20,000 మందితోటి మేము మొదలు పెడతాం. ఇప్పుడు డిఐజీ గారికి మేము మెమరాండం ఇచ్చినాము. 24 గంటల్లో కమిటీ వేస్తాను, సిబిఐ వాళ్ళు కూడా కమిటీ వేస్తానని చెప్పినారు. రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని మీర్పేట్ పోలీసులు శాంతి సమావేశాన్ని నిర్వహించారు. పలువురు మత పెద్దలు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకునే విధంగా అందరూ సహకరించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని పోలీసు అధికారులు కోరారు. మా సిబ్బంది నియమిస్తాం. ఇవన్నీ కావాలి అంటే మా దగ్గర వివరాలు ఉండాలి. ఏ గదిలో నిర్వహిస్తున్నారు, ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు, నిర్వాహకులు ఎవరు, ఏ రోజు నిమజ్జనం చేస్తున్నారు, ఏ చెరువులో చేస్తున్నారు, ఏ రూట్లో నిమజ్జనం చేస్తారు, ఇవన్నీ వివరాలు మాకు కావాలి అంటే అవన్నీ మేము రాసుకోవాలి. ఒక్కొక్కరితో రాసుకోవడం కాకుండా దానికి ప్రొఫార్మా ఉంది మా దగ్గర. ఆ ప్రొఫార్మా మీకు ఇస్తాం, మీరు నింపి మాకు ఇస్తారు. అదే పోలీసుకి ఇచ్చేటువంటి సమాచారం. ఆ మాత్రం సమాచారం లేకపోతే మేము బందోబస్తు నిర్వహించడం, మీకు బస్తీ ఏర్పాటు చేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అది మీకు ఇస్తున్నాం, మీరు నింపి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని సూచనలు ఎందుకు అంటే శాంతియుత వాతావరణంలో మీరు జరుపుకోవడం కోసమే సూచనలు, అంతే తప్ప మాపై ఏదో పెత్తనం చెలాయిస్తున్నారు, లేకపోతే మమ్మల్ని ఏదో నియమ నిబంధనలు లోబడి అని చెప్పేసి మమ్మల్ని ఇరుకులో పెడుతున్నారు అనేటువంటి ఆలోచన మీరు మనసులో చేయండి. तहजीब यहाँ के अमन और सलामती की एक मिसाल पेश करती है पूरी दुनिया के लिए, जहाँ पर इंडिया के अलावा, हिंदुस्तान के अलावा जितने कंट्रीज हैं वहाँ पर एक मजहब के रहने वाले लोगों रहने के बावजूद भी वहाँ पर गड़बड़ होती रहती है, पीस सलामत नहीं रहता। लेकिन यहाँ पर कई मजहब के मानने वाले हिंदू, ईसाई, मुस्लिम, दूसरे मजहब के सब रहने के बावजूद भी यहाँ के हिंदू मुस्लिम एक तरीके से रहकर सब जो है पीस के साथ में रहते हैं। ये हिंदुस्तान के होने की, हिंदुस्तान की जो है ये फख्र की बात है, एक पीस के लिए जो है एग्जाम्पल है दूसरे कंट्रीज के लिए। मैं तमाम हमारे
सिद्दीपेट पुलिस स्टेशन वालों को जो हमको जरूरत मौका दिए, मैं यहीं से ये पैगाम देना चाहूँगा कि गणेश कमेटी के जो भी लोग हैं, गणेश जो भी बिठा रहे हैं, झोपड़ी वगैरह सब अच्छी डालिए, उसके इलेक्ट्रिसिटी वगैरह కులము ఏ మతము సంబంధం లేకుండా అందరూ కలిసి మేము చేసేవాళ్ళం. కొత్త వ్యక్తి ఎవరు వచ్చినా మేము మాకు అప్పుడు తెలిసేది వీళ్ళు కొత్త ఎందుకు వచ్చామని అడిగేవాళ్ళం. ఇప్పుడు ఎవరు కొత్త ఎవరు పాత మనకు తెలియదు. మీరు కూడా ఆ విధంగానే అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కలిసి ఒక్కటిగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుతున్నాను. చిన్న చిన్న చిచ్చోరా పనులు చేసేవాళ్ళు ఉంటారు, వేరే కులం వేరే మతం మీద పోయేటోళ్ళ మీద గులాల్ చల్లుడు, ఆ పూలు చల్లుడు ఇవన్నీ చేస్తుంటారు. అందుకని మీరందరూ దయచేసి ఆ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఈ పీస్ కప్ని ప్రభుత్వం వెంటనే 108 జీవోను రద్దు చేయాలని, 1000 రూపాయలకు కనీస చలాన్ను ఉపసంహరించుకోవాలని కోరుతూ మాదనపేటలో ఆటో ట్రాలీ ఓనర్స్ మరియు డ్రైవర్స్ డిమాండ్ చేస్తూ రోడ్లపై వంట చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఎందుకంటే 1000 రూపాయలు చలాన్ రాస్తారు. మాది ఓవర్లోడింగ్ అని, సిగ్నల్ జంప్ అని ప్రతి ఒక్కదానికి 1000 రూపాయలు రాస్తారు. అట్లా వస్తుంది. మాకు కిరాయి 300 రూపాయలు కిరాయి ఉంటే 150 రూపాయలు డీజిల్ పోతుంది, 150 మిగులుతాయి. అందులో ట్యాక్సీలు ఏం కట్టాలి, టైర్లు ఏం వేయాలి, బండి మెయింటెనెన్స్ ఏం చేయాలి, మేమేం బతకాలి. కాబట్టి 1000 రూపాయలు చాలా దిక్కు మేము ధర్నా చేస్తున్నాం. నిన్న ఇవాళ 2 రోజులు ధర్నా చేసినాము. దాని గురించి అన్నదానం కూడా ఏర్పాటు చేసి అంతా గవర్నమెంట్ మా గురించి ఏదైనా ఆలోచన చేయాలనేసి మా యొక్క दयानंद मार्केट पूरागाला मार्केट से ये धरना चल रहा है ऑटो यूनियन की तरफ से। ये 27 तारीख को और 28 तारीख को 2 दिन से जो है ना ये ऑटो लोग पूरे यूनियन बंद करे हैं। हम लोग भी जो है ना मादानापेट मार्केट से जो है ना पूरे ऑटो बंद कर दिए हैं। ये पुलिस जुल्म जो है ना हमारे गरीबों के ऊपर बहुत चल रहा है। यहाँ मादानापेट मार्केट के लोग 300 रुपये के कारोबार के लिए सब लोग जीना चाहते हैं, लेकिन यहाँ पे बहुत मुश्किलात का सामना करना पड़ रहा है। 300 रुपये का किराया में उसके अंदर 150 रुपये डीजल चले आता है। उसके अंदर ड्राइवर को क्या देंगे? अगर ओन गाड़ी अगर रहेगा तो घर को क्या लेके जाएगा? फाइनेंस क्या बनेगा? टायरा क्या करेगा? आज रोड पे जो है ना सिग्नल पार करे तब 4 गाड़े आ जा रहे हैं। वहाँ से जो है ना पीछे से कैमरा लाके कैमरा फोटो खींचे के जो है ना उसको 1000 रुपये चालान भेज दे रहा। टाप के ऊपर एक थैला डाले तक मार्केट से तरकारी नहीं जा सकती, उसको 1000 रुपये चालान लिख दे रहे हैं। हर जुल्म ये जो है ना बहुत परेशान कर दे रहे हैं। रोड पे कहीं भी पार्किंग नहीं है मादानापेट को, और वहाँ गाड़ी लगा पीछे से बाइक पे आ जा रहा और ऊपर से जो है ना कैमरे का जो है ना फोटो ले रहा। ये गरीब पे बहुत जुल्म है। और ये हुकूमत को हम लोग हाथ बताकर जो है ना कांग्रेस हुकूमत हमारे से वोट लेती है, आज जो है ना वोट लेकर पीछे से हमारे लात मार रही है, गरीबों के पेट पे लात मार रही है। हम गरीबों कैसा जीना चाहिए आप बताइए? हम गवर्नमेंट को पूछ रहे हैं, ये डीसीपी को पूछ रहे हैं, ये कमिश्नर को पूछ रहे हैं। हमारा जुल्म ये जो जुल्म हो रहा है हमारे को अगर कौन जो है ना हम लोगों को पकड़ा लेगा, हम लोगों को कौन जो है ना ये चीज को वो करेगा? మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం. ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయవు. అయితే మైక్రోటెక్ ఇంటెల్ ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, అస్సలు నాయిస్ లేకుండా అప్లయన్సెస్ నడుస్తాయి జీవితాంతం ఆగకుండా. ఐస్ మ్యామ్ నువ్వస్తే తోడు హాయి ప్రయాణం, వాస్తవను ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ ఎంతో. అవునండి, మైక్రోటెక్ ఇంటెలిప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ మీ వెంట ఉంటే చప్పుడు లేకుండా అప్లయన్స్లన్నీ పనిచేస్తాయి జీవితం అంతా బెంగ లేకుండా. నువ్వస్తే తోడు. భగత్ ఎలక్ట్రానిక్స్ మా వద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన అన్ని రకాల ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీస్ లభించును. మా ప్రత్యేకత డోర్ డెలివరీ ఫెసిలిటీ కలదు. ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేసి సర్వీసులన్నీ మీ ఇంటి వద్దనే పొందండి. మా అడ్రస్ భగత్ ఎలక్ట్రానిక్స్, మెగా ఫంక్షన్ హాల్ రోడ్, BCN ఛానల్, గ్రౌండ్ ఫ్లోర్, కర్మంగల్. ఫోన్ నంబర్ 8106296100 మరియు 9247578297. తిరిగి స్వాగతం. భారతీయ సంస్కృతికి సాంప్రదాయాలను విద్యార్థులకు వివరించి పండుగల విశిష్టతను తెలియచేయాలని మీర్పేట్ ఎక్స్పర్ట్ స్కూల్ నిర్వాహకులు సూచించారు. ఎక్స్పర్ట్ స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు విద్యార్థులు. ముఖ్య అతిథిగా సరూనగర్ మండలం MEO రఘుకుమార్ పాల్గొన్నారు.
మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నటువంటి ఈ చిన్ని కృష్ణులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పెద్దలందరికీ నమస్కారము. మరి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా అత్యుత్తమైనటువంటి మరి సాంప్రదాయము మరి దేశ ప్రజలందరూ జరుపుకునేటటువంటి ఈ కృష్ణాష్టమి సందర్భంగా మరి పాఠశాలలో చిన్నారులు మరి చిన్ని కృష్ణులుగా మరి వివిధ పాత్రల్లో మరి ఇక్కడ ఉండి మరి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను అందరినీ సంతోషపరచడం చాలా సంతోషకరము. మరి ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనేందుకు ఆహ్వానించినటువంటి బాలాపూర్ చౌరస్తాలోని ఆనంద్ ఫంక్షన్ హాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్వాహకుల సమావేశం జరిగింది. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు మరియు కార్యదర్శి శశిధర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మండప నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ మండలం ప్రాముఖ్యతను మనం గమనించాల్సిన అవసరం. ఆ రకంగా యావత్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈరోజు 70,000 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం జరుగుతాం. ఇంతకుముందు పెద్దలు స్థానిక సిఐ గారు అనేక విషయాలను మన ముందుంచారు. గణేష్ ఉత్సవాలు సాక్షిగా ఏ విధంగా జరిగాయి, సమన్వయంతో పోలీసులు అటు మండప నిర్వాహకుల సమన్వయంతో ఎంటైర్ గ్రేటర్ హైదరాబాద్ భాగ్యనగరానికి ఆదర్శంగా ఈ ఉత్సవాలు ఏ విధంగా సమన్వయం సాధ్యమైందో ఈ సందర్భంగా స్థానిక సిఐ గారు వెలువచ్చినటువంటి అభిప్రాయాల ద్వారా ఈ మండలం ఆదర్శంగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. హిందువులను కులం పేరు మీద, వర్గం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద, ధనికుడు పేదవాడు, చదువుకున్నవాడు చదువురానివాడు, పట్టణోడు ఊరోడు ఇట్లా మనం విభజిస్తున్నారు. ఎవరు? రాజకీయ నాయకులు, ఓట్ల కొరకు. ఉన్న కులంలో కూడా మళ్ళీ ఉపకుల రెడ్డి కమ్మ కాపు అంటే రెడ్లలో కూడా మన 6 తెగలున్నాయి. ముట్టాటి, గొడ్డాటి, పగనాటి, కిత్యం, ఇట్లా కాపు, ఇట్లా. అదే రకంగా ఎస్సీలలో ఆలోచిస్తే మనం ఆలోచిస్తున్నాం మాలా మాదిగా. కుక్కట్పల్లి బాసియత్ స్కూల్లో శ్రీకృష్ణ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. కృష్ణుడు గోపికల వేషధారణలతో విద్యార్థులు అందరినీ అలరించారు. విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన గీతాలు ఉట్లోత్సవం సూపర్లను ఆకట్టుకున్నాయి. కృష్ణ పాదముల ఆనవాలు కనరే గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ చేవయ్యా, పదుగురి నిందలతో పలుపన కాకయ్యా, నినవని అడుగులతో పరుగులు చాలయ్యా, జయ కృష్ణ 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 హరే, జయ కృష్ణ 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 హరే, గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్యా, మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా. నగరంలోని భీమా భవన్ తెలంగాణ సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. ఇరు ప్రాంత ఉద్యోగుల పోటాపోటీగా ధర్నాలు నిర్వహించడంతో భీమా భవన్ పరిసరాల్లో ఉద్విగ్నత వాతావరణం ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పడంతో ఆందోళనను ఉద్యోగులు విరమించారు.
విషయంలో డబ్బులు డిమాండ్ చేసి బాధితుల నుండి 25,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు వనసలిపురం సీఐ వెంకటరెడ్డి. పీఎన్టీ కాలనీకి చెందిన నర్సింగ్రావు చెక్ బౌన్స్ విషయంలో కేసు పెట్టగా నిందితుడిని పట్టుకునేందుకు సీఐ లంచం డిమాండ్ చేశారు. దీంతో నర్సింగ్రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు సీఐకి డబ్బు అందించాడు. వెంటనే ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని అదుపులోకి తీసుకుని సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. సంవత్సరం క్రితం అతని అనారోగ్య హెల్త్ బాగాలేదని ఒక నెల రోజుల కోసం 1,90,000 కావాలంటే ఇవ్వటం జరిగింది. అతను 1 year వరకు అమౌంట్ ఇవ్వలేదు. లాస్ట్ 3 months బ్యాక్ తను నాకు ఫ్రాడ్ చెక్ ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ చెక్ బ్యాంక్లో ప్రొవైడ్ చేస్తే అది సిండికేట్ బ్యాంక్ అని చెక్ ఇస్తే ఆ చెక్ మేము బ్యాంక్ సబ్మిట్ చేస్తే అది దొంగ చెక్ అని తేలింది. సో దానికి సంబంధించిన బ్యాంక్ సంబంధించిన ఎవిడెన్స్ అన్ని తీసుకొని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు ఇది 420 చీటింగ్ కేసు అరెస్ట్ చేయమని 19వ తారీఖు 7వ నెల 2013 వనస్థలం పిఎస్కి కోర్టు అప్పగించడం జరిగింది. మహేష్ ఎస్ఐ బాధ్యత. సో ఆ రోజు నుండి ఈ రోజు వరకు అతన్ని రిమైండ్ చేయడం కోసమే 45,000 డిమాండ్ చేశారు సిఐ గారు వెంకటరెడ్డి. సో నేను అది తెచ్చుకోలేను సార్, రిమైండ్ చేయండి, నా అమౌంట్ నాకు సెటిల్మెంట్ అయితే వస్తుందని అది చెప్పారు. కానీ దానికి అతను ఒప్పుకోలేదు. చివరికి 30,000కి ఒప్పుకున్నారు. ముందు 25,000 ఇవ్వమన్నారు, రిమైండ్ చేసిన తర్వాత 5,000 ఇవ్వమన్నారు. ఇది జరిగిన సంగతి. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఎన్టీ కాలనీ డివిజన్ ప్రెసిడెంట్. ప్రజల సమస్య మీద పోరాడే వ్యక్తులం. మాకే సరైన న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలు పోలీస్ స్టేషన్ రావాలంటేనే భయపడతారు. అందుకని నేను ఏసీబీని సంప్రదించి నాకు జరిగిన అన్యాయం మరొకరు జరగకుండా అవినీతిని అరికట్టాలని ఈ నిర్ణయం తీసుకొని ఇలా సిఐ గారిని రెడ్ హ్యాండ్ గా పట్టించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. విద్యార్థులు లక్ష్య సాధన దిశగా కృషి చేయాలన్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. కృష్ణాష్టమి సందర్భంగా కైమంఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. జగన్ దీక్షపై జైళ్ల శాఖ ఐజీకి వినతి పత్రం అందించిన తెలంగాణ క్రిస్టియన్ అసోసియేషన్ సభ్యులు. గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని శాంతి సమావేశం నిర్వహించిన మీర్పేట్ పోలీసులు. 108 జీవోను ఉపసంహరించుకోవాలని కోరుతూ మాదన్నపేటలో ఆటో ట్రాలీ ఓనర్స్ డ్రైవర్స్ ధర్నా. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తూనండి బీసీఎన్.